బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్, విజయవాడకు ప్రత్యామ్నాయ రైల్వే మార్గం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 రైల్వే లైన్‌లు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇది కాకుండా మరొక ప్రత్యేకమైన రైలు మార్గాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణలో కీలకంగా ఉన్న మోటుమర్రి, విష్ణుపురం సింగిల్ రైల్వే లైన్‌ను డబుల్ లైన్‌గా విస్తరించనున్నారన్నమాట. ఇది మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ పనుల అంచనా వ్యయం చూసుకుంటే ఒకటి అంటే 1,746 కోట్లు అనమాట. ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్, విజయవాడకు మరో ప్రత్యామ్నాయ మార్గంతో పాటు దగ్గరి దారి అయితే అవుతుంది. ఈ డబ్లింగ్ ప్రాజెక్టులో మోటుమర్రి వద్ద 10.87 కిలోమీటర్ల మేర రైలు ప్రాజెక్ట్ అయితే రానుంది. కింద ఒక రైలు వెళుతూ ఉంటే దానిపై వంతెన నుంచి మరొకటైతే వెళ్తుందన్నమాట. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇలాంటిది విజయవాడలో ఒకటి ఉండగా ఇది రెండవదైతే అవుతుంది. మొత్తంగా హైదరాబాద్, విజయవాడకు ప్రత్యేకంగా 2 అంటే ఒక బ్రిడ్జ్ స్పెషల్ బ్రిడ్జ్ 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడైతే ఏకంగా 2 రైళ్ళు అయితే వెళ్తాయన్నమాట. కింద ఒక రైలు, పైన ఒక రైలు. సో ఇలా ఇంకో ప్రత్యామ్నాయ మార్గాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. విజయవాడ, హైదరాబాద్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని